ఫైనల్ గేమ్ జర్మనీకి ఇండియాకి జరుగుతా ఉంది. క్రౌడ్ అంతా జర్మనీకి సపోర్ట్ చేస్తున్నారు. నో సపోర్టర్ ఫర్ ఇండియా. అడాల్ఫ్ హిట్లర్ కూడా వాళ్ళల్లో ఆడియన్స్ లో ఉన్నాడు. ప్రతి ఒక్కరికి టెన్షన్ గ్రిప్ అవుతా ఉంది. ఆ టైంలో ధ్యాన్ చంద్ దిగి ఫీల్డ్ లో జర్మనీని మట్టి గర్పించి ఇండియా గొప్పతనాన్ని చూపించినాడు హాకీలో. ఆ హిట్లర్ ప్రపంచానికే ప్రఖ్యాతి చెంది ప్రపంచాన్ని గడగడలాడించిన భయంకరమైన వ్యక్తి హిట్లర్ పిలిచి ధ్యాన్ చంద్ ను నా కంట్రీ సిటిజన్షిప్ ఇస్తాను, నీకు ఆర్మీలో జాబ్ ఇస్తాను, నువ్వు నా కంట్రీలో ఉండిపో అంటే నా భరతమాతకు నేను రుణపడి ఉన్నాను సార్, నా తల్లి రుణం నేను తీర్చుకోలేను, నా మాతృభూమికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇండియన్ ఫ్లాగ్ ను అన్ని చోట్ల నిలబెట్టినాడు గర్వంగా. అటువంటి వ్యక్తి అతని